अच्छा मिनिस्टर को हटा के खाली नायक वाला రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నడ్డి విరిచి మోసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది. రైతేడిసిన రాజ్యం, ఎద్దెడిసిన యోసం, ఇవి రెండు పారముంటాయని చెప్పి పెద్దల నానుడి. ఈరోజు రైతులకు నట్టేట ముంచే ఆలోచనతో 2 లక్షల రుణమాఫీ ఎవ్వరికి ఏమీ చేయకుండానే తూతు మంత్రంగా చేతులు దులిపి మొత్తం అంతా అయిపోయింది అని తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి వారు చెప్తారు. 2 లక్షల రుణమాఫీ మొత్తం అయిందని చెప్తున్నటువంటి తుమ్మల మరి వారిది నిజమా? మరి ఉత్తమ్ ఈరోజు టెక్నికల్గా సాంకేతిక పొరపాట్ల వల్ల మొత్తం అందరికీ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి అదే రకంగా శ్రీనివాసరెడ్డి ఆయనైతే ఇంకా 12,500 రూపాయలు వేయాల్సిన అవసరం ఉంది. 12,000 కోట్లు వేస్తే మొత్తం అందరికీ మరి చేరుతుందని చెప్పి వారు చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదే రకంగా బట్టి కూడా ఈరోజు ఆర్థిక శాఖ మంత్రులు ఆయన 7,500 కోట్ల రూపాయలు మాత్రమే ఈరోజు వేసినామని చెప్పడం ఇది విడ్డూనంగా ఉంది. ఈరోజు మంత్రుల మధ్యన సఖ్యత లేదు, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. మరి అదే రకంగా మరి మొదటైతే 49,000 కోట్లు మరి రైతులకు చెల్లిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చాలా సభల్లో చెప్పిండు. మరి ఆ తర్వాత 40,000 కోట్లు మేము కడుపు కట్టుకొని 1 సంవత్సరం కష్టపడితే అందరికీ ఇవ్వచ్చు అని చెప్పి ఆయన్ని చెప్పిండు. మరి ఆ తదుపరి 31,000 కోట్లు మంత్రివర్గ సమావేశంలో మరి నిర్ణయించి ఈ రైతులకు సత్వరంగా ఇస్తామని చెప్పిండ్రు. బడ్జెట్లో పెట్టింది మాత్రం 26,000 కోట్లు. మరి రైతులకు ఇచ్చింది మాత్రం, ఇస్తామన్నది మాత్రం, చేస్తున్నది 17,000 కోట్లు మాత్రమే. అంటే వాళ్ళకి ఎక్కడ పొంతన లేదు. కానీ రైతులు ఈరోజు కళ్ళుల్లో ఒత్తులేసుకొని ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి రకరకాల ఆంక్షలు. ఐటీ ఉన్న రైతులకి ఇవ్వం, ప్రభుత్వ ఉద్యోగం అయితే ఇవ్వం, రిటైర్మెంట్ ఉద్యోగస్తులైతే ఇవ్వం. మరి ఈ రకంగా ఆంక్షలు పెట్టి ఎగనామం పెట్టి పావుల శాతం మాత్రమే రైతులకు ఈరోజు రుణమాఫీ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు 6 గ్యారంటీలైనా ఇచ్చిన ప్రతి హామీ అయినా ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, అలవి కానటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మరి ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, ఈరోజు కేటీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పక్షాన, రైతుల పక్షాన మేము వాళ్ళంటూ ఉండి పోరాడతాం. అవన్నీ ఇచ్చి నెరవేరే వరకు మేము ప్రజల పక్షాన ఈరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. జై తెలంగాణ.